అందరికీ నమస్కారం. ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే ఆ ఇంట్లో జరిగేది 100% ఇదే. చాలా మందికి తమలపాకు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలియక దీనిని అశ్రద్ధ చేస్తున్నారు. సాధారణంగా తమలపాకు అనేది తీగ చెట్టు అని మనందరికీ కూడా తెలుసు. చాలా మంది ఈ చెట్టును అనుకోకుండానో ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. తమలపాకును తాంబూలంగా చేసి తినేవారు కూడా మనలో చాలా మందే ఉంటారు. అయితే ఇంకా హిందూ సాంప్రదాయాల ప్రకారం తమలపాకుకు ఎంతో విశిష్టత ఉంది అనడంలో సందేహమే లేదు. ఆయుర్వేదం ఇంకా ఎన్నో రకాలుగా కూడా తమలపాకును ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. అయితే ఏ ఇంట్లో అయితే తమలపాకుకు చెట్టు ఉంటుందో ఆ చెట్టు ఉన్న ఇంట్లో శనీశ్వరుడికి తావుండదని పండితులు చెప్తున్నారు. తమలపాకు మన ఇంట్లో ఉంటే మనకు ఉన్నటువంటి అన్ని కష్టాలు పోతాయి. మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే ఈ చెట్టు గనక మన ఇంట్లో ఉంటే ఎలాంటి గ్రహదోషాలు ఉండవు అనడం కూడా సాక్షాత్తు అక్షరాల నిజం. భూత ప్రేత పిశాచులు కూడా మన ఇంటి దరిదాపుల్లో కూడా రావు. మరి ఇంకా తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి అంశాలు ఉంటాయి అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళితే గనుక తమలపాకు తీగ మొక్క మన ఇంట్లో గనక ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామివారు మన ఇంట్లో ఉన్నట్టే. ఈ మొక్క ఎదుగుతూ చక్కగా చిగురిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా 100% మన ఇంటి మీద ఉన్నట్లేనని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలన్నా తమలపాకు చెట్టును మన ఇంట్లో పెంచుకోవాలి. మన ఇంట్లో ధనం సమృద్ధిగా ఉండాలి అనుకునేవారు కూడా ప్రతిరోజు ఒక తమలపాకును తీసుకొని దానిపై నువ్వుల నూనె కలిపిన సింధూరంతో శ్రీరామ అని రాసి దానిని ఆంజనేయ స్వామివారి ఫోటో ముందు ఉంచి నమస్కరించుకోవాలి. మరుసటి రోజు ఉదయం దానిని తినడం గాని పారే నీటిలో వేయడం గాని చేయాలి. అంతేగాని ఆ ఆకును ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తబుట్టలలో మాత్రం లేదా అందరూ నడిచేటటువంటి ప్రదేశంలోనూ పడవేయకూడదు. ఇలా చేయడం వల్ల మనం ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని 100% పొందవచ్చని పండితులు చెప్తున్నారు. అయితే ఈ మొక్క అనేది ఎక్కువగా తేమ ఉండేటటువంటి వేడి ప్రాంతంలో పెరుగుతుంది. తమలపాకు మొక్క నాటిన 2 నెలల తర్వాత కోతకు వస్తుంది. తమలపాకులు కూడా ఎన్నో రకాలుంటాయి. మన దగ్గర తమలపాకుకు ఎంతో మంచి పేరుంది. అయితే ఈ కొన్ని రకాలైనటువంటి తమలపాకుల్లో లేత కారంగా కూడా ఉంటాయి. ఇళ్లల్లో ఎటువంటి శుభకార్యం కలిగినా కూడా తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి ఉంది. ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఈ తమలపాకును మన ఆచార వ్యవహారాలలో భాగం చేశారు. అయితే దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండవని ఎంతో మంది నమ్మకం. ఆర్థిక సమస్యలే కాదండి, మనకు వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవడంలో కూడా ఈ మొక్క అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా గొంతు నొప్పిని తగ్గించడంలో తమలపాకు రసం అద్భుతంగా ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఆకులలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తమలపాకులలో విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు కాల్షియం కూడా అత్యధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గనక ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఈ ఆకుకు నూనె రాసి వేడి చేసి ఛాతీ మీద పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా బాలింతలలో పాలు ఎక్కువైతే అవి గడ్డలు కడతాయి. అలాంటప్పుడు కూడా తమలపాకుకు ఆముదాన్ని రాసి స్తనాలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా తమలపాకు షర్బత్ తాగడం వల్ల కూడా గుండె బలంగా తయారవుతుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయినటువంటి కఫం తొలగిపోతుంది. తమలపాకు రసాన్ని పాలల్లో కలుపుకొని తాగడం వల్ల క్షణికావేశాలు ఎక్కువగా తగ్గుతాయి. తమలపాకులను తరచూ తింటూ ఉండడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇంకా నువ్వుల నూనెలో, ప్రొద్దుతిరుగుడు నూనెలో, ఆముదం నూనెలో, పల్లి నూనెలో తమలపాకును వేసి ఉంచడం వల్ల అవి తొందరగా పాడవకుండా ఉంటాయట. ఇంకా తమలపాకును తినేటప్పుడు వాటికి ఉన్న తొడిమెను తొలగించి తినాలి. అధిక బరువుతో బాధపడేవారు రోజు ఒక తమలపాకులో 10 గ్రాముల మిరియాలను కలిపి మింగేయాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారు. అయితే తమలపాకు రసం, అల్లం రసం, తులసి ఆకుల రసం, మిరియాల పొడి, తేనెను కలిపి నాకించడం వల్ల పిల్లల్లో జలుబు, దగ్గు చాలా త్వరగా తగ్గిపోతాయి. అంతేకాదు తమలపాకులను తినడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. 1 టీ స్పూన్ తమలపాకు రసంలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. తమలపాకును వేడి చేసి కీళ్ల నొప్పులపై, కీళ్ల వాపులపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా వాపులు ఎంతగానో తగ్గిపోతాయి. తమలపాకుల ముద్దను తలకు పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా చుండ్రు లాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. తమలపాకును తరచూ తింటూ ఉండడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఈ విధంగా తమలపాకు చెట్టును ఉపయోగించి మనకు వచ్చేటటువంటి ఆర్థికపరమైన, అనారోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ తమలపాకు మొక్కని చాలా మంది ఇంటికి ఆగ్నేయ దిశంగా, ఇంకా కాంపౌండ్ వాల్ కి కనీసం 5 అడుగుల దూరంలో నాటాలి. దీంతో పాటుగా తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి అందులో మాత్రమే పెంచుకోవాలి. తులసి కోటను ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నాటకూడదు. అయితే తమలపాకు మొక్క మాత్రం నేల మీద నాటుకోవచ్చు. నేల మీద నాటుకుంటే దానికి మరింత విస్తృతంగా పెరిగి ఇంకా ఏపులుగా పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల తులసి మొక్క ఇంకా ఈ మేర ఇతర మొక్కలకి ఇది ఆటంకంగా ఉండదు. అంతేకాదు తమలపాకు తీగ అనేది ఎంతో చక్కగా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ మొక్క విరివిగా పెరగడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో శనీశ్వరుడికి తావు ఉండదు కాబట్టి మనకి ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అంతేకాదు ఆరోగ్య సమస్యలు, ఇంకా ఏ ఇతర సమస్యలు కూడా ఉండవు. కాబట్టి మనకు అదృష్టం కలిగి తమలపాకు ఇంటూ ఉంటే ఖచ్చితంగా అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ పని చేసినా అందులో విశేషమైన ఫలితాలుంటాయి. డబ్బుకు కూడా లోటుండదు. ఖచ్చితంగా తమలపాకు చెట్టు అనేది ఇంటి ఆవరణలో పెరుగుతుంటే ఎలాంటి దోషాలు, గ్రహదోషాలు ఉండవు. ఖచ్చితంగా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. అయితే ఈ విషయం తెలియక ఇప్పటి వరకు ఎంతో మంది తమలపాకు వచ్చినా చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఈ మొక్క ఇంట్లో ఉండకూడదు అని. కానీ తమలపాకు చెట్టు అనేది 100% ఇంట్లో ఉండొచ్చు. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.